రైట్, ఇక జగన్ ప్రభుత్వానికి సలహాలిచ్చే సలహాదారులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా 45 మంది ఉండగా మళ్ళీ మరొకరిని తెచ్చిపెట్టుకున్నారు. అది కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరి ఇంకొక సలహాదారును నియమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న సలహాదారులు సలహాలు ఇవ్వడం మానేసి పార్టీ పనులు భుజానకెత్తుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బహిరంగంగానే రాజకీయ విమర్శలు చేసే పెత్తనం చేతులోకి తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిన్న ఇదే విషయంపై ఏపీ సీఈఓ కూడా మొట్టికాయలు వేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని రాజకీయ పార్టీకి ఎలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని సీఈసీని కోరారు. ఏపీ సీఈఓ ఫిర్యాదుపై ఈసీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సలహాలు మానేసి పార్టీ పనులు చక్కబెడుతున్న సలహాదారులపై త్వరలో వేటు పడే అవకాశం కనిపిస్తోంది. సలహాదారులు ఎవరైనా సరే రాజీనామా చేశాకే రాజకీయ ప్రసంగాలు చేయాలి. కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ పార్టీ కార్యాలయాల ఆవరణలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇది ఎన్నికల కోడ్ ధిక్కరణి అవుతుందని అంటున్నారు. అయితే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం అయితే మరొక సలహాదారు నియమించుకుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే దీనిపై ఈసీకి ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఈసీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 45 మంది ప్రభుత్వ సలహాదారులు. గతంలో ఈ సలహాదారుల విషయానికి సంబంధించి ఏపీ హైకోర్టులో పలువురు పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేసిన ధర్మాస్థానం కూడా సలహాదారులు అవసరమా అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కేవలం మంత్రివర్గాలకు సంబంధించి మాత్రమే, మంత్రుల శాఖలకు సంబంధించి మాత్రమే సలహాదారులు నియమిస్తామని చెప్పింది. కానీ చాలామంది సలహాదారులని నియమించిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఒక సలహాదారులను నియమించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సిటిజన్ డెమోక్రసీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఫిర్యాదు చేశాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈసీకి ఒక లేఖ రాశారు. సలహాదారుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించట్లేదు, ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఒక పార్టీ కార్యాలయాల్లో మీడియా సమావేశాలు పెడుతూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వీరంతా అధికార పార్టీకి పొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అచ్చెన్నాయుడు అలాగే నిమ్మగడ్డ రమేష్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా నిన్న మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సలహాదారులు ఎలా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తారు, ఎలా ప్రతిపక్షాలను విమర్శిస్తారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఆయన సూచన చేశారు. అలాగే రాష్ట్రంలో 44 మంది సలహాదారుల విషయానికి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైన అభిప్రాయాన్ని అమలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. ఆ లేఖకు సంబంధించి వాళ్ళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ లేఖ వచ్చిన ఆధారంగానే, దానికి వచ్చిన రిప్లై ఆధారంగానే సలహాదారుల విషయంలో ఈసీ వేటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ సలహాదారులు పార్టీలకి రాజకీయ ప్రసంగాలు, రాజకీయ సభల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఏ విధంగా కొనసాగిస్తారు, ఇది ఖచ్చితంగా మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్ కింద ఖచ్చితంగా వస్తుంది, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన సలహాదారుల విషయంలో ఒక ప్రకటన అయితే ఇవాళ కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉంటే సలహాదారుగా ఉండి లేదా పార్టీ కార్యకలాపాలను పాల్గొనండి, రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోండి అని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.